వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ యొక్క కోర్టు కేసు విషయంలో జడ్జి గారు అలాగే లాయర్ గారి మీద స్పెల్ వర్క్స్ చేస్తున్నారంట. డిలే చేయడానికి లేదా వాళ్ళకి అనుకూలంగా కోర్టు కేసు ఉండాలి అని చెప్పి. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరుగుద్ది అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి. అలాగే వారి యొక్క కర్మ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీరు అనుకున్నట్లుగానే నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారండి మీ కార్మిక్స్. ఎనర్జీ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి డీటెయిల్గా. అలాగే ఏ రకంగా పోగొట్టుకున్నారు అనేది కూడా చెప్పాను. ఏంజల్ మెసేజెస్ కూడా చెప్పాను అందులో. ఆ విషయంలో ఏం చెప్పాలనుకున్నారు అనేది ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి కోర్టు కేసు విషయంలో జడ్జి గారి మీద అలాగే లాయర్ మీద స్పెల్ వర్క్స్ చేస్తున్నారంటే ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి లేదా మీ మదర్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న విషయం వేగంగా అంటే వేగంగా మిస్ అయిందండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, హార్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా చేయలేరు, అందులో ఎలాంటి డౌట్ లేదండి. దారులు చూస్తున్నారంట ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. అందుకని మీ సెలబ్రేషన్ లేకుండా చేయాలి. ఎస్, ప్లాన్స్ వేస్తున్నారంట. సెలబ్రేషన్ లేకుండా చేయాలి, మీ గుడ్ న్యూస్ రాకుండా చేయాలి అని చెప్పి ట్రయల్స్ వేస్తున్నారంట. ట్రయల్కి తిరుగుతున్న వాళ్ళని ప్రయాణాలలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఎలాగో వారి వైపు న్యాయం లేదు కాబట్టి మొత్తం అంతా కూడా వారి మెడకి చుట్టుకుంటుంది చివరాఖరులో అని చెప్పి ట్రయల్స్ చేస్తున్నారంట. ట్రయల్స్ వెళ్లకుండా ఆపడానికి చూస్తున్నారంట. రాంగ్ డేట్లు కూడా చెప్పే అవకాశం ఉందండి. 1-2 సార్లు ఒక నెల ముందే కన్ఫర్మ్ చేసుకోండి, ఓకేనా? డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు పోగొట్టుకున్నారు. కోర్టు కేసు విషయంలో డిలే చేయమని మీ కేసుని, లేదా మీకు అనుకూలంగా రాకూడదు వారికి అనుకూలంగా రావాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఒంటి కాలు మీద పని అవ్వలేదు, వారు అనుకుంది జరగలేదు, అందుకని దారులు చూస్తున్నారంట. అలాగే ఒకలాగా ఎవరినొకరిని తప్పించేద్దాం, ఎవరొకరిని వాయిదా రాకుండా చేద్దాం, దారిలో కాపు కాస్తున్నారంట. మీరు వాయిదాకి వెళ్లకుండా చేయాలి, అప్పుడు కేసు మీ మీదకి వస్తుంది అని. రివర్స్ అవుతుంది కదా, వాయిదాకి వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా హోమ్ పర్సన్సేనండి. ఇబ్బంది పెట్టేద్దామని చూస్తున్నారంట. వర్క్ ఆన్ చేస్తున్నారంట. ఎస్, కన్ఫర్మేషన్. వర్క్ ఆన్ చేస్తున్నారంటే ఎలాగైనా తప్పించాలి, బ్యాలెన్స్ లేకుండా చేయాలని. ఏం జరుగుద్ది ఏంజల్? అనుకుంది జరగదండి. ఈ 420s ఇది డైరెక్ట్ కేసు కాదండి, దీంట్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 420s చీటర్స్, వాళ్ళు చేసే పనులే వేరే, కానీ దీనివల్ల వారి పని ఆగిపోతుంది. లేదా వాళ్ళు దొరికిపోతారు, ఇండైరెక్ట్గా వాళ్ళు దొరికిపోతారు, డైరెక్ట్గా వాళ్ళు దాంకున్న విషయం తెలిసిపోతుంది, లేదా వాళ్ళు చేయించిన విషయం తెలిసిపోతుంది. ఎవరెవరైతే దీంట్లో మిమ్మల్ని ఏడిపించడానికి డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరి గురించి నిజాలు తెలిసిపోతే మీకు అన్యాయం చేశారని. ఎక్కడ డబ్బులు తీసుకున్నారని తెలిసినా సరే ఇంకా వాళ్ళ గేమ్ ఓవర్ అండి ఇలాంటి విషయాల్లో. అందుకని చెప్పి వాళ్ళకి ఫేవర్గా రావాలని నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట. వాళ్ళ మీద వాళ్ళు చెప్తుంటే, జడ్జిమెంట్ చెప్తుంటే, మీతో మాట్లాడుతుంటే లాయర్స్ మీ వైపు పనిచేసే వాళ్ళ మీద స్పెల్ వర్క్స్ చేసి మీకు వ్యతిరేకంగా అయ్యేలాగా, వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడేలాగా చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ ఫ్యామిలీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయడాన్ని హయ్యెస్ట్ గాడ్, మేల్ గాడ్ కొట్టి పాడేశారండి. కోర్టు కేసు విషయంలో మీకు అన్యాయం జరగదు. కన్ఫర్మేషన్ అండి. ఎస్, మీకు అన్యాయం చేసి మీరు చెయ్యందేదో చేశారని 420, 421, 22 కలిసి అవకాశంగా తీసుకున్నారంట. 3 వ్యక్తులు కలిసి ఇంకొక వ్యక్తితో, పాస్ట్ పర్సన్తో కలిసి 4 అవకాశంగా తీసుకొని కావాలని పన్నాగంతోనే మీ మీద కేసేశారంట. ఓకేనా? సో టేక్ యాజ్ రీజనేట్. అండ్ ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నారు, కానీ మీ డివైన్ ఇది బాబు నిజం అని చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తున్నారు. ఎందుకంటే ఈ కర్మకు మీరు బాధ్యులు కాదు, వారి కర్మకు మీరు బాధ్యులు కాదు. అవకాశం లేదండి మీకు అన్యాయం చేయడానికి కానీ, మీకు జరగాల్సిన కోర్టు కేసు విషయంలో న్యాయం జరగకుండా ఆపడానికి కానీ
వేరే ఒకరికి కరెక్ట్ చేసి కానీ వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి కానీ మీకు జరగాల్సిన న్యాయాన్ని వాళ్ళు ఆపలేరు. ఎస్, అందుకని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి తప్పుకునేలాగా వాళ్ళ మీదకి ఏది రాకుండా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారంట. ఈ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో గాడ్నెస్ అనేది కొట్టిపాడేశారండి, వాళ్ళ ప్రయత్నాలు జరగవు. ఎస్, హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మీరు చేస్తున్న పనిలో నిలబడడం కన్ఫర్మ్. మీరు అనుకున్నట్టుగానే మీరు సంపాదించడం కన్ఫర్మ్. ఇది డివైన్ డిసిజన్ అండి, మీ ఎనర్జీలోనే ఉంది. ఓకేనా, మీ తలరాతలోనే ఉందండి. వాళ్ళు మార్చలేరు, అసలు మిస్ అవ్వదు. హ్యాపీ ఎండింగ్ మిస్ అవ్వదండి, మ్యారేజ్ మిస్ అవ్వదు, మీకు కిడ్స్ మిస్ అవ్వరు. ఓకేనా, ఇది మీ తలరాతలో ఉందండి, వాళ్ళు మార్చలేరు. అసూయతో వాళ్ళు మార్చలేరు, ఛాన్స్ లేదు. డివైన్ చూడట్లేదు అనుకుంటున్నారంట. అందరు కళ్ళు కప్పేస్తే తను చాలా సంవత్సరాల నుంచే ఆట నడిపేశారు, కానీ మీ కర్మ అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళ కర్మ స్టార్ట్ అయిపోయింది. మీ కళ్ళు కప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నారంట డబ్బుల కోసం. వాళ్ళకి ఆ డబ్బులు రాలేదు, వాళ్ళు అనుకుంది జరగలేదు. డబ్బులు ఇంకా వాళ్ళే కొత్త పోగొట్టుకున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత డబ్బులు పోగొట్టుకున్నారు. 0606 ఎస్, 11 వరకు పోగొట్టుకున్నారు, 11 లక్షల వరకు పోగొట్టుకున్నారు. వేగంగా వేరే వాళ్ళకి 10 ఇస్తానని మాట ఇచ్చారంట, అవకాశంగా తీసుకొని వెన్నుపోటు వేయమని చెప్పి మీ పరువు తీయాలి అని చెప్పారంటండి. హోమ్ పర్సన్స్ ఇద్దరికి 10 ఇస్తామని చెప్పారంట, మిమ్మల్ని ఏడిపించమని చెప్పారంట. టేక్ యాజ్ రీజనే 10 1 21. ఎస్, బాధ పెడితే 21 అండి. మీరందరిలో గౌరవంగా ఉన్నారు అని చెప్పి మీ పరువు తీయడం కోసమే లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేశారు. మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయగలము అని అనుకున్నారు. జస్టిస్, మీకు జస్టిస్ చేస్తానని చెప్తున్నారు ఏంజల్స్. మీ జోలికి వచ్చి వాళ్ళు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలిసేలా వారే చేసుకున్నారండి. అండ్ వాళ్ళ కర్మకు కూడా వారే బాధ్యులు. వారు తీసిన గోతులు ఒక రకంగా మీ మీద కేసేసి వాళ్ళే పడతారు. ఇది కన్ఫామ్ అండి. ఓవర్ బర్డెన్ చేయలేరు, మిమ్మల్ని పంపించలేరు. మీ విషయంలో మిమ్మల్ని ఏడిపించినందుకు, లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి ఏడిపించాలి అనుకుంటున్నందుకు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి ఏడిపించాలని ఎదురు చూస్తున్నందుకు కర్మ చాలా హెవీగా అనుభవిస్తారు. వావ్, జడ్జిమెంట్ విత్ కర్మ కార్డ్ అండి. పనిష్మెంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. 10 ఆ పని 10 నేను ఇస్తానని ఏంజల్ చెప్తున్నారు. 10 అండి. వావ్, ఇంకో 10 ఎక్స్ట్రానే ఇస్తారంట. మీ విషయంలో లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీ పరువు తీయాలనుకున్నందుకు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అకారణంగా మీ లైఫ్ని ఆపేయాలనుకున్నందుకు స్ట్రాంగ్గా 30కి 40 ఇస్తానంటున్నారు అమ్మవారు. ఎస్, మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో ముగ్గురు పర్సన్స్ ఒక మేల్ పర్సన్ విషయంలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. ఈ విషయంలో డబ్బులు ఇచ్చి మరీ మీ ఫాదర్ ఫిగర్ని తలకిందులు చేద్దాం అనుకుంటున్నారంటండి. పరువు తీయాలి అనుకుంటున్నారంట, కానీ దారి లేదు. త్వరలోనే మీకు గుడ్ న్యూస్ కూడా వస్తుందంటండి. కంగ్రాచులేషన్స్, అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఇదంతా వాళ్ళ ఎనర్జీ. ఓకేనా, అండ్ అలాగే మీ ఎనర్జీలో మీ యొక్క బ్రదర్ ఫిగర్ అనుకుంది జరగలేదండి. కన్ఫర్మేషన్ వాళ్ళు అనుకుంది జరగలేదు. మీకు వచ్చే గుడ్ న్యూస్ని, ఎమోషనల్ ఆఫర్ని వాళ్ళు ఆపలేరు. క్లియర్గా డివైన్ చెప్పేస్తున్నారు. వీడియోస్ కన్ఫర్మేషన్ సైన్ అండి. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.